ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన మన ఇతిహాసాల పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇది మన 16వ ఎపిసోడ్ అండి. 15థ్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్‌లో మనం నేర్చుకుందేంటంటే, ఈ కుంతిని, పాండవులను అందరిని కలిపి వరణావతకు వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. ధృతరాష్ట్రుడు, తర్వాత దుర్యోధనుడు, కౌరవులంతా కలిసి. వాళ్ళు చాలా అసూయతో మండిపోతూ ఆ నిర్ణయం తీసుకుంటారు. సో, యుధిష్ఠిరుడికి తెలిసినా, ఏదో ఉంది ఇందులో అని తెలిసినా, తను పెద్దల మాటలు కాదనలేక అంగీకరిస్తాడు. అంతవరకు నేర్చుకున్నాం. మనం ముందుకెళ్దాం ఇప్పుడు. ఓకేనా? సో, యుధిష్ఠిరుడు ప్రజలను సమాధాన పెడతాడు. ప్రజలకు అప్పుడే కొంచెం ఏదో అనుమానం కలుగుతుంది. ఎందుకు వీళ్ళనే పంపిస్తున్నారు అని చెప్పేసి. యుధిష్ఠిరుడు ప్రజలను సమాధాన పెట్టేసి, "ఇంక మీరు తిరిగి వెళ్ళండి" అని చెప్తాడు. ఆ తర్వాత కౌరవుల ముఖాలు చూసిన వెంటనే వారి దుష్ట ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న విదురుడు ఇతరులకు అర్థం కాకుండా సంకేతాల భాషలో యుధిష్ఠిరుడితో మాట్లాడతాడు. విదురుడు ఇలా అంటాడు. అంటే సంకేతాలంటే జెస్చర్స్ సైగలతో. నా ప్రియమైన మేనల్లుడా అంటే యుధిష్ఠిరుడిని సంబోధిస్తూ అంటాడు. శత్రువులు చేసే కుట్రలను రాజకీయ సంకేతాల ద్వారా అర్థం చేసుకున్నవాడు జాగ్రత్తగా ప్రవర్తించాలి. లోహంతో కాకుండా ఉన్న ఆయుధాలు ఉంటాయి. వాటిని గుర్తించి తప్పించుకున్నవాడు విపత్తు నుంచి తప్పించుకుంటాడు అని చెప్పేసి అంటాడు. అంటే లోహం అంటే మనం ఆయుధాలు, బాణాలు ఇవన్నీ వాడతాం కదండీ! వాటితోటే ప్రమాదం రాదు మనకు. మిగతా వాటితో నుంచి కూడా ప్రమాదం వస్తుంది అని తను ఇండైరెక్ట్‌గా ఒక హింట్ ఇస్తాడన్నమాట. నీవు ఉండే ఇల్లు నక్కగూడులాగా చాలా దారులున్నట్టుగా ఉండాలి. గడ్డి, చెక్కను తినేది, నీటిని ఆవిరి చేసేది అంటే తనకు అర్థం కాడానికి ఎందుకంటే విదురుడికి కూడా తెలియదు కదండీ! సో, గడ్డిని, చెక్కను తినేదేదైనా, లేపోతే నీటిని ఆవిరి చేసేదేదైనా, లేపోతే లోతైన గుహలో ఉన్నవాడిని హాని చేయలేము అని చెప్పేసి చెప్తాడన్నట్టు. అంటే వీటికి మనము హాని చేయలేము. ఇప్పుడు గడ్డిని, చెక్కని తినే ఉంటాయి కదా! వాటికి మనం హాని చేయలేమది. అండ్ నీటిని ఆవిరి చేసేదేంటి ఆ వేడి దానికి మనం హాని చేయలేము. అండ్ లోతైన గుహలో ఉన్నవాడిని కూడా మనం హాని చేయలేము. అంటే అలా ఇండికేషన్స్ ఇస్తున్నాడు. ఏమన్నా ప్రమాదం వస్తే అలాంటి చోట్లలో ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. సో, విదురుడి మాటలు బయటికి సాధారణంగానే అనిపించినా యుధిష్ఠిరుడికి అసలు అర్థం పూర్తిగా తెలిసిపోతుంది. అతను తల ఊపుతూ నాకు అర్థమైంది అని సంకేతం కూడా ఇస్తాడు. విదురుడు హస్తినాపురానికి తిరిగిపోయిన తర్వాత కుంతి యుధిష్ఠిరుడిని అడిగింది. నాన్న, విదురుడితో నువ్వేం మాట్లాడావు అని అడుగుతుంది. నాకు ఒక్క మాట కూడా అర్థం అవ్వలేదు అని కుంతి అంటుంది. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా చెప్తాడు. అమ్మా, వరణమాతలో మన కోసం అగ్ని పట్టే ఇల్లు సిద్ధం చేస్తున్నారని విదురుడు నన్ను హెచ్చరించాడు. అలాగే మనం తప్పించుకునే మార్గం సరైన సమయానికి తెలిసిపోతుంది అని కూడా అన్నాడు అని చెప్తా. సో, పాండవులు వరణావతకు చేరుకున్నప్పుడు అక్కడి ప్రజలంతా వారిని స్వాగతించడానికి బయటకు వచ్చారు. మొదట పాండవులు బ్రాహ్మణులకు, అధికారులకు, పెద్దలకు అందరికీ నమస్కరిస్తారు. ఆ తర్వాత పురోచనుడు నిర్మించిన రాజభవనానికి చేరుకుంటాడు. పురోచనుడు ఎవరంటే పురోచనుడికి అన్నీ క్లియర్‌గా తెలుసండి. దుర్యోధనుడు అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు పురోచనుడికి. అలా అగ్ని అంటే దాన్ని ఎలా చేస్తారంటే దాన్ని ఒక ఘీ అంటే ఇట్లా నెయ్యి, తర్వాత ఇన్‌ఫ్లేమబుల్ ఆర్టికల్స్ అంటే ఇట్లా మంటకు తొందరగా అగ్నిని అట్రాక్ట్ చేస్తాయి కదండీ! అలాంటి ఆర్టికల్స్ అన్నీ పెట్టి చేయిస్తారు దాన్ని. లక్క అంటారు కదా! అలా లక్క భవనంలా తయారు చేస్తారు. లక్క తొందరగా పట్టుకుంటుంది నిప్పును. సో, పురోచనుడికి ఆ విషయాలన్నీ తెలుసు. అయితే వాళ్ళ నమ్మకం తెచ్చుకోమని చెప్తారు పురోచనుడికి. అండ్ సమయం వచ్చినప్పుడు టైం చూసి వాళ్ళకు నిప్పంటించమని చెప్తారు. అయితే పురోచనుడుకి క్లియర్‌గా తెలుసు. సో, అతను అలా రాజభవనానికి చేరుకుంటాడు. అంటే వాళ్ళ అవసరాలు చూడ్డానికి అన్నట్టుగా ఉంటాడు పురోచనుడు. తను ఎంతో గౌరవంగా పాండవులను ఆహ్వానిస్తాడు. వారికి మంచి భోజనం కూడా పెడతాడు. అలా పాండవులు లక్కతో చేసిన ఆ భవనంలో నివసించడం మొదలుపెడతారు. ప్రజలందరూ వారిని ఎంతో అభిమానిస్తారు. అంటే ఆ వరణావతలో ఉన్న ప్రజలందరికీ చాలా ఇష్టపడతారు వాళ్ళంతా. వాళ్ళకి తెలీదు కదండీ! వీళ్ళు లక్క ఇంట్లో ఉన్నారని జెప్పేసి.
సో, విదురుడి హెచ్చరిక గుర్తుకు తెచ్చుకున్న యుధిష్ఠిరుడు మొదటి అవకాశంలోనే భవనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అంటే వెళ్ళిన తర్వాత. అప్పుడు తనకు అర్థమవుతుందేంటంటే, అది ఒక నెయ్యి, కొవ్వు వాసన అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎంటర్ కాంగానే వాళ్ళకట్లా నెయ్యి వాసన విపరీతంగా వస్తుందన్నట్టు. అతను భీముడితో ఇలా అంటాడు, "ఈ ఇల్లు మొత్తం అగ్ని తొందరగా పట్టేసే వస్తువులతో నెయ్యిలో ముంచి నిర్మించినట్టుంది" అని. అప్పుడు భీముడేమంటాడంటే, "ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా చెప్తాడు, "లేదు, మనకు ఏమీ తెలియనట్టు నటిస్తూ మనం ఇక్కడే ఉండాలి. కానీ లోపల మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలని" చెప్తాడు. "నువ్వు రహస్యంగా భూగర్భ మార్గం త్రవ్వడం మొదలుపెట్టు." అంటే వీళ్ళు వీళ్ళు ఒకవేళ తెలుసుకొని అక్కడి నుంచి బయటికొస్తే మళ్ళీ వేరేలా రావచ్చు కదా! వాళ్ళకి ప్రమాదం అనేది. అండ్ పెద్దల మాట ఎందుకు తప్పడము, బయట 10 మందికి తెలవడం ఎందుకు అని చెప్పేసి ధర్మరాజు ఏం చెప్తాడంటే యుధిష్ఠిరుడు, కింద నుంచి ఒక భూగర్భ మార్గం త్రవ్వడం మొదలుపెట్టమంటాడు. అంటే కింద తవ్వుతూ వెళ్లి దారిలాగా చేయమని చెప్పేసి అంటాడు భీముడితో. ఏ ప్రమాదం వచ్చినా మనం వెంటనే అందులోకి వెళ్ళిపోదాం. అదే మన రక్షణ అని అంటాడు. అలాగే వేటకు వెళ్ళే నెపంతో ప్రాంతాన్ని బాగా తెలుసుకున్నారు. రోజు అంటే అటు ఇటు వెళ్ళేసి ఆ చుట్టుపక్కలంతా చక్కగా తెలుసుకోవడం అన్నీ చేస్తారన్నట్టు వాళ్ళు. వేటకెళ్తున్నామని చెప్పి. కొద్ది రోజుల తర్వాత విదురుడు పంపిన ఒక గణికారుడు వచ్చాడు. విదురుడు పంపిస్తాడు. అతను ఇలా అంటాడన్నట్టు. అమావాస్య రోజు రాత్రి పురోచనుడు ఈ ఇల్లు తగలబెట్టబోతున్నాడు. ఈ హెచ్చరిక మీ మామయ్య పంపాడు అని. సో, అది విదురుడు పంపిస్తాడు సందేశం వీళ్ళకి, పాండవులకి. ఆ తరువాత గణికారుడు భవనం మధ్యలో నుంచే భూగర్భ మార్గం త్రవ్వడం మొదలుపెట్టారు. అంటే గణికారుడు తర్వాత మన భీముడు కలిసి. పగటిపూట ఆ గుంతను మళ్ళీ పలకలతో కప్పేవారు. అంటే తవ్వుతూ ఒకటే రోజు తవ్వలేరు కదండీ. తవ్వి మళ్ళీ పైకొచ్చిన తర్వాత దాన్ని మూసేసేవారు. వేరే వాళ్ళొస్తే వాళ్ళకేం అనుమానం రాకుండా. అలా పాండవులు, పాండవులు బయటికలా కనిపిచ్చారు. అండ్ పురోచనుడిపై పూర్తి నమ్మకం ఉన్నట్టు కూడా నటించారు. అంటే పూర్తిగా పురోచనుడిని నమ్మినట్టు కనిపిస్తారు. అలా ఒక్క సంవత్సరం గడుస్తుందండి ఆ ఇంట్లో. కానీ వారు ప్రతిరోజు ఆయుధాలతోనే నిద్రపోయేవారు. ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోయేవారు కాదు. ఒకరోజు యుధిష్ఠిరుడు ఇలా అంటాడు, "ఇప్పుడు సమయం వచ్చేసింది. ఈ రాత్రి పురోచనుడు నిద్రపోతున్నప్పుడు ఇల్లు తగలబెడదామని. ఎందుకంటే కింద వారికి దారి అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు దే ఆర్ రెడీ అన్నట్టు వెళ్ళిపోవడానికి. సో, పురోచనుడిని అలాగే పెట్టేసి వాళ్ళే ఇల్లు తగలబెట్టేస్తారు. తగలబెట్టేసి వాళ్ళు భూగర్భ మార్గం నుంచి తప్పించుకుంటారన్నట్టు. అలా చేస్తారు. ఆ రాత్రి కుంతి అనేక బ్రాహ్మణులను పిలిచి భోజనం, దానం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ముందే ప్రీ ప్లాన్ తెలుసు కాబట్టి ఆ రాత్రి వెళ్ళిపోదాం అనుకుంటారు కదా! సో, అందరిని పిలిచి భోజనం, దానం అన్నీ చేస్తారు వాళ్ళు. అదే సమయంలో ఆహ్, ఒక నిషాద స్త్రీ తన 5 పిల్లలతో వస్తుంది. మిగిలిన భోజనం అంతా తిని మద్యం తాగి అందరూ నిద్రపోతారక్కడ. సో, తను వస్తుంది అంటే ఒక స్త్రీ వచ్చి 5 పిల్లలతో కలిసి తను భోజనం చేసి పడుకుంటుంది. అలా మిగతా అందరూ నిద్రపోతారు. అర్ధరాత్రి భీముడు, పురోచనుడు నిద్రిస్తున్న చోటకు వచ్చి ఫస్ట్ అగ్ని పెడతాడు. నిప్పు పెడతాడు. అండ్ ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుంటుంది. కుంతి మరియు పాండవులు ఏం చేస్తారంటే రహస్య మార్గంలోకి వెళ్లి సురక్షితంగా బయటపడతారు. ఉదయం లేచిన తర్వాత ప్రజలు కాలిపోయిన భవనం చూసి దుర్యోధనుడిని నిందిస్తారు. అండ్ లోపల పురోచనుడు, నిషాద స్త్రీ, ఆమె పిల్లల శవాలు కూడా కనిపిస్తాయి. అప్పుడు అందరూ అవి కుంతి అండ్ పాండవులే అనుకుంటారు. ఎందుకంటే ఒక స్త్రీ 5 పిల్లలు కదా! సో, వాళ్ళు ఆ నిషాద స్త్రీని, ఆ పిల్లల్ని కుంతి పాండవులని అనుకుంటారు. అండ్ పురోచనుడు చనిపోతాడు కాబట్టి ఇంకా వాళ్ళంతా పాండవులే, కుంతే అలా అయిపోయారని అనుకుంటారు. హస్తినాపురానికి పాండవులు చనిపోయారు అనే వార్త వెళ్తుంది. ధృతరాష్ట్రుడు అప్పుడు కాస్త నిజంగానే బాధపడతాడు. కొంచెం కన్నీళ్లు గూడా పెట్టుకుంటాడు. కానీ విదురుడు మాత్రం ఏడవడసలు. ఎందుకంటే అతనికి నిజం తెలుసు కాబట్టి. పాండవులు గంగాదేవిని అంటే గంగా నదిని దాటిన తర్వాత బ్రాహ్మణుల వేషంలో అడవుల్లోకి వెళ్తారు. తరచూ దారి తప్పేవాళ్ళక్కడ. అయితే ఓసారి కుంతి ఏం చేస్తుందంటే అలసిపోతుంది బాగా. భీముడు తల్లిని భుజాలపై మోసి, సోదరులను కూడా మోసుకుంటూ అడవిని చీల్చుకుంటూ ముందుకు సాగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలీదు. తన సొంత వాళ్ళు వాళ్ళని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళకి మనసు బాధపడిపోయి అక్కడి నుంచి తప్పించుకుంటారు. సరే వాళ్ళు అలాగే అనుకోని మేము చనిపోయామని అని అనుకోని వాళ్ళు అడవికెళ్తారు. ఎటు వెళ్ళాలో వాళ్ళకి తెలీదు కదా! ఇంకో రోజు చీకటి పడుతుంది. అందరూ దాహంతో చాలా అలసిపోతారన్నట్టు.
అప్పుడు కుంతి అనుకుంటుంది, నా కుమారులు ఇంతమంది ఉన్నా నేను దాహంతో బాధపడుతున్నాను అని. భీముడు నీళ్లు తెచ్చేందుకు వెళ్తాడు ఆ మాట విని. ఇంకొక సరస్సు దగ్గర నీరు తెచ్చి తిరిగి వచ్చేసరికి అందరూ నిద్రలో ఉంటారు. భీముడి మనస్సులో దుర్యోధనుడిపై కోపం మరింత పెరుగుతుంది. ఎందుకంటే దుర్యోధనుడి వల్లనే కదా ఈరోజు మాకీ పరిస్థితి వచ్చింది. అలా భీముడు యూజువల్‌గా రాత్రి అలా కాపలాగా ఉండేవాడండి. సో, అలా కాపలాగా నిల్చున్నప్పుడు అడవిలో ఉండే ఒక రాక్షసుడు హిడింబుడు అనే రాక్షసుడు వారిని చూస్తాడు రాత్రి పూట. సో, తను చూసి ఇంకా ముందు కథ మనం మళ్ళీ చెప్పుకుందాము. ప్రస్తుతానికి ఇక్కడికి ఆపేద్దాము. వీళ్ళు అంటే అడవిలో ఒక రక్షణ చేస్తూ భీముడున్నప్పుడు హిడింబుడు అనే రాక్షసుడు వీళ్ళని చూడడం జరుగుతది. ఇక్కడితో మనం ఆపేద్దాము. ఇంకా ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్‌ల రూపంలో పెట్టండి. ఎందుకంటే మీ మద్దతే ఈ అమూల్యమైన కథలను బ్రతికిస్తుందండి. ఓం నమః శివాయ.